అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రక్రియలో ఒక ఇంపార్టెంట్ థింగ్ రేపటి నుంచి మనకి ఈవీఎంస్ గానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అది జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మనకి టోటల్‌గా ఈ సైలెన్స్ పీరియడ్ అనేది ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఈ సైలెన్స్ పీరియడ్‌లో ఎక్కడ కూడా లిక్కర్ గానీ, ఆల్కహాల్ గానీ ఇవన్నీ కూడా ఆ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆర్డర్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. డ్రై డేకి సంబంధించిన ఆర్డర్స్. దీంతో పాటు క్యాంపెయిన్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అందువల్ల ఇది సైలెన్స్ పీరియడ్ అంటాము. సో, ఇక్కడెక్కడ కూడా లౌడ్ స్పీకర్ గానీ, కాన్వాయ్ గానీ, వెహికల్స్ గానీ వీటితో క్యాంపెయిన్ అన్నది చేయటం టోటల్‌గా కూడా ఇక్కడి నుంచి పర్మిసిబుల్ కాదు కాబట్టి ఇదంతా అందరూ గమనించాలి. ముఖ్యంగా క్యాండిడేట్స్ అండ్ ఎలక్షన్ ఏజెంట్స్ వాళ్ళకి కూడా మనం గైడ్ చేయటం జరిగింది. ఈ 48 గంటల్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా. అందులో ముఖ్యంగా ఏంటంటే కొంతమంది క్యాంపెయిన్ అనగానే హోమ్ క్యాంపెయిన్, హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ కూడా పర్మిసిబుల్లా కాదని అడుగుతున్నారు. హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ మాత్రం పర్మిషన్ ఉంది. సో, హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ అన్నది ఈ సైలెన్స్ పీరియడ్ దీంట్లోకి రాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు. దానికి సంబంధించింది ఏదైనా ఉన్నా సరే అది ఎక్స్‌పెండిచర్ రిలేటెడ్‌ది ఏదైనా ఉంటే అది క్యాండిడేట్స్ ఎక్స్‌పెండిచర్‌లు కూడా బుక్ చేయటం అనేది జరుగుతుందనమాట. ఇంకా పల్నాడు జిల్లాకు సంబంధించి రేపు 7 నియోజకవర్గాల్లోనూ కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అన్నది జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏవైతే కమిషన్ చేసిన ఈవీఎంస్ ఉన్నాయో ఈ ఈవీఎంస్ అన్నీ కూడా పోలీస్ ఎస్కార్ట్‌తో ప్రాపర్ ప్లాన్‌తో అక్కడ ఉన్న సెక్టర్ ఆఫీసర్సు, ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్, మైక్రో అబ్జర్వర్ అండ్ వీడియోగ్రఫీ పెట్టిన చోట వీడియోగ్రాఫర్స్ అందరూ కలిపి ఆ కాన్స్టిట్యున్సీలో ఆ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళే ప్రక్రియ అన్నది రేపు మార్నింగ్ ప్రతి నియోజకవర్గంలో ఒక డిజిగ్నేటెడ్ సెంటర్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో, ఇవన్నీ కూడా మ్యాక్సిమం బై 2 ఆర్ 3 ఓ క్లాక్ కల్లా వాళ్ళ పోలింగ్ స్టేషన్కి రీచ్ అవుతారు. సో, రీచ్ అయిన వెంటనే వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళకి చేయవలసిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేయటం జరిగింది. వాళ్ళ కంపార్ట్మెంట్ పెట్టుకోవటం కానీ, నెక్స్ట్ డే పోల్ ప్రక్రియ కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని దానికి సంబంధించిన ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయటం జరుగుతుంది. తర్వాత పోల్ డే రోజు మార్నింగ్ 5:30 నుంచి కూడా మాక్ పోల్ అన్నది జరుగుతుంది. 7 గంటలకి యాక్చువల్ పోల్ జరుగుతుంది. 6 గంటలకల్లా ఈ పోల్ అన్నది ముగుస్తుంది. అయితే 6 గంటలకి ముందే ఒక 10 మినిట్స్ ముందే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ముందుకొచ్చి వీడియోగ్రాఫర్‌తో వీడియో అంతా తీసి అక్కడ ఎవరెవరైతే లైన్‌లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్లిప్స్ ఇచ్చి ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ స్లిప్స్ ఇచ్చి 6 తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం అలౌ చేయటం జరగదు. ఎవరికైతే స్లిప్స్ ఇచ్చామో ఆ స్లిప్స్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే అలౌ చేయటం జరుగుతుంది. దాని తర్వాత ఈ పోల్డ్ ఈవీఎంస్ అన్నీ కూడా జాగ్రత్తగా సేమ్ మళ్ళీ ఒక ప్రాపర్ ఎస్కార్ట్ తోటి సెక్టర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా తీసుకొనొచ్చి మనం ఏదైతే ఇక్కడ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పల్నాడు జిల్లాలో జేఎన్‌టీయూ కాకానీలో పెట్టుకోవడం జరిగింది. అక్కడికి జాగ్రత్తగా తీసుకొని రావడం